కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షుడిగా తోట గాంధీ, సభ్యులుగా నామసాని త్రాసు, మడుగుల సూర్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బస్సా వీరబాబు, భూపాలపట్నం ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. అనంతరం ఎంపీపీ తోట రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ పరపతి సంఘ కార్యకలాపాలను పారదర్శకంగా, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన పాలకవర్గం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతన సొసైటీ అధ్యక్షుడు తోట గాంధీ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీని పలువురు నాయకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అడప భరత్ బాబు, ఎస్వీఎస్ అప్పల్లాజు, మండలపాటి అధ్యక్షులు చదరం చంటిబాబు, కూటమి నాయకులు వీరన్రెడ్డి కాశీబాబు, గుడాల రాంబాబు, తుమ్ముకుమార్, పట్టు చంటిబాబు, గరగ గోవింద్, అల్లు శివరామకృష్ణ, తోట విష్ణుమూర్తి, కంట శ్రీను, ఎరికిరెడ్డి బాబ్జీ, గోడెబాల, ఉలి సైరాజ్, గంధం ప్రభాకర్, గోకెడ రాజా, అరినే రాజేష్, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పాలక వర్గానికి అభినందనలు తెలిపారు. చేసిన డీపీ నాయకులు జ్యోతుల నెహ్రూ గారికి, అదేవిధంగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్ గారికి సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, జ్యోతుల నవీన్ గారికి, అలాగే మా పార్టీకి సంబంధించిన జనసేన పార్టీ జిల్లా కూడా నమస్కారం. నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగంగా ఈరోజు మన వీరవరం సొసైటీలో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బాబ్జీ గారిని, బాస్ గారిని అందరినీ కూడా డీమెన్ కమిటీకి నియమించడం, 3 పార్టీలు అలాగే ప్రతి గ్రామంలో కూడా పార్టీలన్నీ కూడా కలిపి ఈ 2 పార్టీలు కలిపి ముందుకెళ్లాలని చెప్పి తెలియపరిస్తే మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఈరోజు వీరవరం సహకార సంఘానికి అధ్యక్షుడిగా, 3 మెన్ కమిటీలో ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మా బావ తోట గాంధీ గారికి, అలాగే వారితో పాటు మరి 3 మెన్ కమిటీలో ఉన్నటువంటి సోదరుడు జనసేన పార్టీ నుండి నియమించబడినటువంటి బాబ్జీ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నుండి నియమింపబడిన తాసు గారికి కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి పెద్దలు జగ్గంపేట శాసనసభ్యులు, మరి టీటీడీ బోర్డు మెంబర్గా, మరి రాష్ట్రంలోనే మరి మంత్రి పదవి లేకపోయినప్పటికీ ఒక మంత్రి కన్నా ఎక్కువ పేరు సంపాదించుకున్నటువంటి జ్యోతుల నెహ్రూ గారికి, పెద్దలు జనసేన పార్టీ ఇన్ఛార్జు సోదర సమానుడు తుమ్మలపల్లి రమేష్ గారికి, మాజీ జడ్పీ చైర్మన్గా, యువ నాయకుడిగా పేరొందినటువంటి సోదర సమానుడు జ్యోతుల నవీన్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకు, శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారికి, అలాగే జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీబీ చైర్మన్ అయినటువంటి బాబన్నయ్యకి, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి తుమ్మలపల్లి రమేష్ గారు అన్నయ్యకి, అలాగే నేటి పెళ్ళికొడుకు గాంధీ గారికి, చంటి గారికి, అప్పలరాజు గారికి, ఈరబాబు గారికి, అలాగే భర్త గారికి, బాబ్జీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. తోటోళ్ళు ఎప్పుడు కూడా అదృష్టవంతులు. ఒక చొక్క చెమట పట్టదు, చొక్కా నలగదు,
జేబీ ఖాళీ అవ్వదు, మంచి మంచి పదవుల అధిరోధిస్తూ ఇప్పటికీ కూడా వాళ్ళ జీవన శైలిని గడిపారు అంటే వాళ్ళని అభిమానించే వీరవరం ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ స్థాయికి వాళ్ళందరూ వచ్చారని మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గాంధీ గారు తీసుకున్నది చాలా బాధ్యత గల పదవి. ఎందుకంటే ఈ జగ్గంపేట నియోజకవర్గంలో వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు 90%. ఉద్యోగాలు ఉండవు, బయట తక్కువ, అందరూ కూడా వ్యవసాయ ఆధార. వీరవరం సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇప్పుడు ఎంతో అభిమానంతో మీవాడిగా భావించి నన్ను ఎంత వాడిని చేసినటువంటి ప్రత్యేకంగా వీరవరం గ్రామస్తులు, సోదరిమణులు, సోదరులు, అలాగే జగ్గంపేట నియోజకవర్గ సోదరిమణులారా, రైతాంగ సోదరులారా, మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ధన్యవాదాలు. ఈరోజు ఒక పండగ కార్యక్రమంలో బాబా ఆ దుమ్ముల కోఆపరేటివ్ వ్యవస్థల నుంచి చూసుకోవాలనుకుంటే ఇక్కడ నూతనంగా పదవి బాధ్యత తీసుకున్న వాళ్ళు బాబు కానీ, సొసైటీ ప్రెసిడెంట్గా గాంధీ కానీ, సభ్యులు కానీ, అలాగే వేళ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సొసైటీలకి కూడా సభ్యులను నియమించడం జరిగింది. మార్కెట్ కమిటీలు కూడా నియమించడం జరిగింది. ముఖ్యంగా సొసైటీలు నిర్వీర్యం అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం బాధ్యతారాహిత్యం. పదవి అన్నది ఒక అలంకారంగా భావించి అసలు సొసైటీలను అవగాహన కల్పించుకోకుండా వ్యవహరించినటువంటి ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల వల్ల ఈ సొసైటీలు నిర్వీర్యమయ్యాయి. వాళ్ళు చూసుకుంటే ఇక్కడ వీరవరం సొసైటీ సుమారు 6 సొసైటీలు ఉన్నాయి. అవన్నీ కలిసిపోయి ఒకే సొసైటీ అయ్యింది. ఆ రోజు ఇక్కడే ఉన్న సొసైటీల కంటే ఇదేం పోటైన సొసైటీ కాదు, ఇది అదే స్థాయిలో ఉంది. కలిపేసినటువంటి సొసైటీ స్థాయిలోనే ఈ సొసైటీ ఉన్నప్పటికీ కూడా మరి పెద్దలు మేము ఉన్నాం కాబట్టి, ఇక్కడ అధికారం చేతిలో ఉంది కాబట్టి ఈ సొసైటీ ఇక్కడ నియమింపబడ్డది, బతకగలిగింది. ముఖ్యంగా గతంలో పెద్దలు సొసైటీ చేసేటప్పుడు వీరవరం సొసైటీ గురించి ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి వీరవరంతో ఎక్కువ సాహిత్యం, ఎక్కువగా నేను ఇక్కడే పెరిగినటువంటి వ్యక్తిని.